హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హారిక. ఈరోజు వీడియోలో మా అత్తగారి స్టైల్లో బియ్యపు పిండితో ఎంతో రుచిగా ఉండే జంతికలను చేయబోతున్నాను. ఇంకా అసలు ఆలస్యం చేయకుండా జంతికలను చాలా సింపుల్ ప్రాసెస్లో అండ్ అలాగే టేస్టీగా క్రిస్పీగా వచ్చేటట్టు ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా చూసేయండి. జంతికలను చేయటానికి ఫస్ట్ వరిపిండిని తీసుకోవాలి. వరిపిండి కోసం బియ్యాన్ని నీట్గా కడిగి ఎండలో బాగా ఎండపెట్టి ఇలా మెత్తని పిండిలా మిల్లు పట్టించుకోవాలి. లేదా ఇప్పుడు అన్ని కిరాణా అండ్ సూపర్ మార్కెట్లో కూడా బియ్య పిండి అవైలబుల్గా ఉంటుంది. ఇంకా జంతికలను మీరు ఎంత క్వాంటిటీలో అయితే చేయాలనుకుంటారో దానికి తగ్గట్టుగా ఏదైనా ఒక పెద్ద బౌల్లోకి వరిపిండిని తీసుకోండి. నేను మెజర్మెంట్ కప్పుతో 2 కప్స్ వరిపిండిని తీసుకుంటున్నాను. క్వాంటిటీ వైజ్గా అయితే ఈ వరిపిండి కరెక్ట్గా 1/2 kg తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వరిపిండిలో మీ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. నేను 1 స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను. అలాగే నెక్స్ట్ వామును నేను 1.5 స్పూన్ వరకు వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వామును ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. వాము డైజెషన్కి చాలా మంచిదండి. నెక్స్ట్ జంతికలు క్రిస్పీగా ఉండడం కోసం 1 స్పూన్ వెన్నపూసను వేస్తున్నాను. వెన్న మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే జంతికలు స్పైసీగా టేస్టీగా ఉండడం కోసం 10 పచ్చిమిర్చిని తీసుకుని ఇలా పేస్టులా చేసి వరిపిండిలో వేస్తున్నాను. కొంతమంది పచ్చిమిర్చి పేస్టుకు బదులుగా కారాన్ని కూడా వేస్తారు. జంతికలు కారంతో కంటే ఇలా పచ్చిమిర్చి పేస్టును వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి. మా అత్తయ్య గారు ఎప్పుడు జంతికలను ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేస్తారు. పచ్చిమిర్చి పేస్ట్ వేయటం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి మిగిలిన సేమ్ ప్రాసెస్లో జంతికలను ప్రిపేర్ చేసుకోవచ్చు. వరిపిండిలో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసేటట్టు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. పిండిని ఇలా బాగా కలిపిన తర్వాత జంతికలకు పిండిని వేడి నీళ్ళతో కలపాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని పెట్టి ఇలా బాగా బాయిల్ అయ్యే వరకు మరిగించండి. జంతికలకు పిండిని ఇలా బాగా మరుగుతున్న వాటర్ని కలిపితే జంతికలు క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి. బాయిల్ అవుతున్న వాటర్ను పిండిలో ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని గెరిటితో ఇలా కలుపుకోవాలి. పిండిలో వాటర్ను ఒకేసారి ఎక్కువగా వేయకూడదండి. ఇలా వాటర్ను కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని కలుపుకోవాలి. పిండిలో వాటర్ను ఒకేసారి ఎక్కువగా వేస్తే పిండి లూజ్ కన్సిస్టెన్సీలో అయిపోతుంది. కన్సిస్టెన్సీ చూసుకుంటూ జంతికలకు పిండిని ఇలా ఒక ముద్దలా వచ్చేటట్టు కలుపుకోవాలి. పిండిలో వాటర్ ఎక్కువగా అయ్యి కన్సిస్టెన్సీ లూజ్గా అయితే జంతికలు ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయండి. అందువలన మీరు పిండిని కలిపేటప్పుడు జాగ్రత్తగా వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. జంతికలకు పిండిని ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం పిండిని టేస్ట్ చూడండి. ఉప్పు కారం ఏమైనా తక్కువగా అనిపిస్తే సాల్ట్ను అలాగే పచ్చిమిర్చి పేస్ట్ను యాడ్ చేసుకోండి. ఇంకా జంతికలు వేయటానికి పిండి రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు జంతికలను వేసే ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ చెయ్యి తడుపుకోవడం కోసం ఒక బౌల్లోకి వాటర్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఏదైనా ఒక జంతికల గొట్టం తీసుకుని దానిలోకి ముందుగా కలిపి పెట్టుకున్న జంతికల పిండిని ఇలా కొంచెం కొంచెంగా పెట్టుకుని నెక్స్ట్ ఇలా ఏదైనా ఒక గెరిటెను తీసుకుని గెరిటెను ఇలా బ్యాక్ సైడ్కి తిప్పి గెరిటకు ఆయిల్ని అప్లై చేసి గెరిటి పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా జంతికల గొట్టంతో ఇలా జంతికలను ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న జంతికలను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో ఇలా గెరిటెను బ్యాక్ సైడ్కి తిప్పి స్లోగా ఆయిల్లో జంతికలను వదలాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే జంతికలను వేయడం స్టార్ట్ చేయాలి. అలాగే జంతికలను ఆయిల్లో వేసేటప్పుడు స్లోగా జాగ్రత్తగా వేయండి. జంతికలను వేసే ప్రాసెస్ మరలా ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ చేతిని పిండి అంటుకోకుండా ఉండడం కోసం వాటర్లో తడి చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పిండిని తీసుకుని నెక్స్ట్ ఇలా జంతికల గొట్టంలో పిండిని పెట్టి ఇలా ఏదైనా ఒక గెరిటెను తీసుకుని గెరిటెను బ్యాక్ సైడ్కి తిప్పి గెరిటె పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా స్లోగా ఇలా జంతికల గొట్టంతో జంతికలను వేసుకోవాలి. జంతికల్లో పచ్చిమిర్చి పేస్ట్ని వేస్తే స్పైసీగా ఉండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే కొంతమంది స్పైసీగా ఇష్టపడతారు కదా, అలాంటి వారు పచ్చిమిర్చి పేస్ట్ని వేసి జంతికలను చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకా ఫస్ట్ ఆయిల్లో వేసిన జంతికలు రెండు వైపులా కూడా ఇలా బాగా మంచి కలర్ వచ్చాయండి. ఇంకా వీటిని ఇలా జాలి లాంటి గెరిటితో తీసి పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఆయిల్ను కొంచెం హీట్ అవనిచ్చి ఆయిల్లో
ముందుగా ఒత్తి పెట్టుకున్న జంతికలను ఇలా గెరిటితో స్లోగా వదలాలి. ఫస్ట్ ఒక రౌండ్ జంతికలను ఆయిల్లో వేసిన తర్వాత ఈ జంతికలు ఫ్రై అయ్యేలోపు మన దగ్గర ఇలాంటి గెరిటెలు ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి కదా, వాటిపైన 3-4 జంతికల వరకు ఇలా ఒత్తి పెట్టుకుంటే కడాయి పట్టేంత వరకు ఇలా జంతికలను వేసి ఒకేసారి ఎక్కువగా వేపచ్చు. ఇంకా జంతికలు ఇలా ఒకవైపు కొంచెం కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకు తిప్పుతూ జంతికలను ఫ్రై చేసుకోవాలి. జంతికలను వేపేటప్పుడు తప్పకుండా మంటను హై ఫ్లేమ్లోనే ఉంచాలండి, లేదంటే జంతికలు ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అలాగే జంతికలు ఫ్రై అవడానికి కూడా టైం ఎక్కువగా పడుతుంది. ఇంకా జంతికలను రెండు వైపులా ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేపి వీటిని జాగ్రత్తగా తీసి ఏదైనా ఒక బౌల్లోకి వేసి పెట్టుకోండి. నెక్స్ట్ మిగిలిన పిండిని కూడా వీడియోలో చూపించినట్టుగా సేమ్ ప్రాసెస్లో జంతికల్లో ఒత్తి ఆయిల్లో వేసి ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా నేను మిగిలిన పిండిని మొత్తం ఇలా జంతికల్లా చేసుకున్నాను. మా అత్తయ్య గారి స్టైల్లో వరిపిండితో స్పైసీ అండ్ టేస్టీ జంతికలు రెడీ. ఈ జంతికలను చేయటం చాలా సింపుల్ అండి. అలాగే ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరే కూడా చాలా ఈజీగా జంతికలను చేసేయచ్చు. ఇంకా టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు, స్పైసీగా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకా జంతికలను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. నేను చూపించిన ప్రాసెస్లో చాలా సింపుల్గా ఇలా క్రిస్పీగా అండ్ టేస్టీగా జంతికలను ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు జంతికలను చేసినా ఇలానే చేస్తారు, టేస్ట్ అంత బాగుంటాయి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ కిక్ రెసిపీస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.